శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో శ్రావణ మాసం ప్రత్యేకత గురించి, శ్రావణ మాసంలో రానున్న పండుగలు, వ్రతాలు, నోములు గురించి డీటెయిల్గా తెలుసుకుందామండి. శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అలాంటి శ్రావణ మాసం వచ్చేస్తుందండి. ఈ నెల రోజులు ఉదయం, సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో, అమ్మవారి పూజలతో కలకలలాడుతుంది. మనకున్న 12 తెలుగు మాసాల్లో 5వది అయిన శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగినటువంటిది. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చిందండి. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం వలన ఆ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ శ్రావణ మాసం అంటే మహాప్రీతికరం. శ్రావణ మాసం వచ్చిందంటే శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాల పూజలతో, నోములతో అనేక పూజలు చేస్తుంటాము. ఎన్నో శుభకార్యాలు, పెళ్లిళ్ళు, వ్యాపారాలు, గృహప్రవేశాలు అన్నీ కూడా ఈ నెలలో ప్రారంభించడం వలన శుభ ఫలితాలనిస్తాయి. ఇంతటి పవిత్రమైన ఈ శ్రావణ మాసం ఈ 2024వ సంవత్సరంలో ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది, మరియు శ్రావణ మాసం ముగింపు తేదీలు తెలుసుకుందామండి. శ్రావణ మాసం ప్రారంభ తేదీ 2024 ఆగస్టు 5వ తారీఖు సోమవారం పాడ్యమి తిథితో శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుందండి. అలాగే శ్రావణ మాసం ఎప్పటితో పూర్తవుతుందంటే 2024 సెప్టెంబర్ 3వ తారీఖు మంగళవారం అమావాస్యతో శ్రావణ మాసం ముగుస్తుందండి. శ్రావణ మాసంలో రానున్న పండుగల గురించి తెలుసుకుందాం. మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగ, శ్రీకృష్ణ జన్మాష్టమి, పొలాల అమావాస్య, హయగ్రీవ జయంతి, జంధ్యాల పండుగ, నాగపంచమి. ఇలా ఈ మాసంలో ప్రతిరోజు పండుగే, ప్రతిరోజు ఆనందమేనండి. మహిళలందరూ ఎంతగానో ఎదురు చూసే పండుగ వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం ఆచరించడం వలన సిరి సంపదలు, సౌభాగ్యం కలుగుతాయని భక్తుల నమ్మకం. పెళ్లి కాని ఆడపిల్లలు వరలక్ష్మి వ్రతం చేయడం వలన యోగ్యుడైన సద్గుణములు కలిగిన భర్త లభిస్తాడని పెద్దల మాటగా చెప్తారు. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఏ రోజున వచ్చిందో తెలుసుకుందామండి. 2024 ఆగస్టు 16 శుక్రవారం ఏకాదశి తిథితో వరలక్ష్మి పండుగ రానుందండి. జీవితంలో ఆనందానికి మూలం సంపద, ఆ ఐశ్వర్యాన్ని ప్రసాదించే వ్రతం వరలక్ష్మి వ్రతం. అన్ని శుక్రవారాలు సమాన ఫలాన్ని అందించినా పౌర్ణమి ముందు వచ్చి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఎంతో విశేషాన్ని కలిగి ఉండటం ప్రత్యేకత. లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం వలన సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. ఆ రోజున పూజ చేస్తే అష్టలక్ష్ములందరికీ పూజ చేసినంత ఫలితం కలుగుతుందండి. శ్రావణ మాసంలో చేయవలసిన వ్రతములలో మొదటిది మంగళగౌరి వ్రతం. ఈ నెలలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరి పూజను చేస్తారు. పరమేశ్వరుడి అర్ధాంగి అయిన పార్వతీదేవికి మరో పేరు మంగళగౌరి. పెళ్ళైన మహిళలందరూ ఈ వ్రతాన్ని 5 సంవత్సరాల పాటు ఆచరించాలండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆచరించే వ్రతమే మంగళగౌరి వ్రతం. వివాహమైన మొదటి సంవత్సరం మొదలుకొని 5 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారండి. ఈ వ్రతాన్ని చేయడం వలన మహిళలకు సౌభాగ్యకరమైన 5వ తనం 10 కాలాల పాటు నిలుస్తుందని ప్రగాఢ నమ్మకం. ఈ వ్రతం గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ శ్రావణ మాసంలో మొత్తం 4 శ్రావణ మంగళవారాలు వచ్చాయండి. వాటి తిథులు, తేదీలు తెలుసుకుందామండి. మొదటి శ్రావణ మంగళవారం వచ్చేసి 2024 ఆగస్టు 6వ తారీఖున విదియా తిథితో వచ్చిందండి. రెండవ శ్రావణ మంగళవారం వచ్చేసి 2024 ఆగస్టు 13వ తారీఖు నవమి తిథితో రెండవ మంగళవారం వచ్చిందండి. మూడవ శ్రావణ మంగళవారం వచ్చేసి 2024 ఆగస్టు 20వ తారీఖు పాడ్యమి తిథితో మూడవ శ్రావణ మంగళవారం వచ్చిందండి. నాలుగవ ఆఖరి శ్రావణ మంగళవారం వచ్చేసి 2024 ఆగస్టు 27వ తారీఖు అష్టమి తిథితో 4వ శ్రావణ మంగళవారం వచ్చిందండి. ఆగస్టు 27వ తారీఖుతో శ్రావణ మంగళవారం అనేది పూర్తవుతుందండి. ఈ 4 మంగళవారాలు అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి మంగళగౌరి వ్రత కథను చదువుకోవాలి. ఈ విధంగా 5 సంవత్సరాల పాటు శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు కూడా గౌరీదేవిని పూజించి మంగళగౌరి వ్రతాన్ని పూర్తి చేయాలండి. వరలక్ష్మి వ్రతం తరువాత రానున్నటువంటి పండుగ రాఖీ పండుగ అండి. ఈ పండుగను రాఖీ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అన్నదమ్ముల శ్రేయస్సును కోరుతూ అక్కా చెల్లెళ్ళు సోదరుల చేతికి రాఖీ కట్టే పండుగనే రాఖీ పూర్ణిమ అంటారు. సోదరుడు సోదరిని ఆశీర్వదించి కానుకలివ్వడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఈ రాఖీ పూర్ణిమ వచ్చేసి 2024 ఆగస్టు 19వ తారీఖు రాఖీ పండుగ వచ్చిందండి. ఈ రాఖీ
ఈ రాఖీ పూర్ణిమ రోజునే హయగ్రీవ జయంతి జరుపుకుంటారండి. ఈ రోజునే శ్రీ మహావిష్ణువు వేదాలను రక్షించడానికి హయగ్రీవ అవతారం ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున హయగ్రీవుడిని పూజించి శనగలు, ఉలవలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యం సమర్పించడం సర్వం శ్రేష్టం. రాఖీ పండుగ రోజునే జంధ్యాల పండుగ కూడా వచ్చిందండి. ఈ రోజున బ్రాహ్మణ, క్షత్రియ అండు వైశ్యులు తమ పాత యజ్ఞోపవీతాన్ని తీసి కొత్తది ధరించడం ఆచారం. అందుచేత ఈ రోజుని జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. తరువాత పండుగ వచ్చేసి శ్రీకృష్ణ జన్మాష్టమి అండి. శ్రీ మహావిష్ణువు 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణుడు జన్మించిన పర్వదినమే శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ పండుగ వచ్చేసి 2024 ఆగస్టు 26వ తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ వచ్చిందండి. ఈ రోజున ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్నలను సమర్పించడం, అనంతరం ఉట్టిని కొట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఆ రోజున ప్రతి ఇంటిలో కృష్ణుడి పాదాలను ముగ్గులుగా వేసి శ్రీకృష్ణుడిని ఆహ్వానిస్తారండి. చిన్నపిల్లలను శ్రీకృష్ణుడిలా అలంకరించి ఎంతో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారండి. తరువాత రానున్నటువంటి పండుగ పొలాల అమావాస్య పండుగ అండి. శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్యను పొలాల అమావాస్య అంటారు. పొలాల అమావాస్య పండుగ 2024 సెప్టెంబర్ 3వ తారీఖున వచ్చిందండి. ఈ పొలాల అమావాస్య వ్రతంకు ఎంతో విశిష్టత ఉంది. ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం చాలామంది ఈ వ్రతమును ఆచరిస్తారు. వివాహమయ్యి చాలా కాలం అయినా సంతానం కలుగని స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. సౌభాగ్యం కోసం, పిల్లల యోగక్షేమాల కోసం, తమ కుటుంబం కోసం శ్రావణ అమావాస్య నాడు పొలాల అమావాస్య పండుగను జరుపుకుంటారు. సంతానం కోరుకునేవారు ఈ పొలాల అమావాస్య పండుగను తప్పకుండా చేసుకోవాలండి. కాలక్రమంలో పొలాల అమావాస్య అన్న పేరు కాస్త పోలేరు అమావాస్యగా మారి పోలేరమ్మ అనే గ్రామదేవతను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది అనుసరించడం ద్వారా పిల్లలకు అకాల మృత్యుభయం తొలగిపోతుందని చెప్తారు. శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నాగపంచమి ఒకటండి. శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చే పంచమిని నాగపంచమి అంటారు. రోజున ఉదయాన్నే లేచి పాముల పుట్ట వద్దకు వెళ్ళి ఆ నాగేంద్రునికి పాలు పోస్తారండి. నాగపంచమి వచ్చేసి 2024 ఆగస్టు 9వ తారీఖున నాగపంచమిని జరుపుకుంటారండి. ఈ శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు భక్తి శ్రద్ధలతో ఆచరించడం వలన కొన్ని వేల రెట్ల శుభ ఫలితాలనిస్తుందండి. పరమేశ్వరుని అనుగ్రహం ఎంతగానో ఉంటుందండి. తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఆ పరమేశ్వరుడికి 16 సోమవారాల వ్రతం అనేది జరుపుకుంటారండి. శ్రావణ మాసం అనగానే మహిళలందరూ కూడా ఎంతో ఇష్టంగా శ్రావణ శుక్రవారాలు జరుపుకుంటారండి. మొదటి శ్రావణ శుక్రవారం వచ్చేసి 2024 ఆగస్టు 9వ తారీఖు పంచమి తిథితో వచ్చిందండి. రెండవ శ్రావణ శుక్రవారం 2024 ఆగస్టు 16 ఏకాదశి తిథితో రెండవ శ్రావణ శుక్రవారం వచ్చిందండి. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం. మూడవ శ్రావణ శుక్రవారం 2024 ఆగస్టు 23వ తారీఖున చవితి తిథితో మూడవ శుక్రవారం వచ్చిందండి. నాలుగవ ఆఖరి శ్రావణ శుక్రవారం 2024 ఆగస్టు 30వ తారీఖు ద్వాదశి తిథితో శ్రావణ శుక్రవారాలు అనేవి ముగుస్తాయండి. వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైతే లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోవటం కుదరట్లేదో వారు వరలక్ష్మి వ్రతం తరువాత వచ్చే 3వ శుక్రవారం కానీ 4వ శుక్రవారం కానీ వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చండి. సెప్టెంబర్ 3వ తారీఖుతో శ్రావణ మాసం అనేది ముగుస్తుందండి. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా పూజలైనా ఎన్నో వేల రెట్ల శుభ ఫలితాలనిస్తాయండి. ఇన్ని పండుగలు ఈ మాసంలోనే వస్తాయి కాబట్టి శ్రావణ మాసం అంటే సందడే సందడి. మన శక్తిని బట్టి భక్తితో వీలైనన్ని పూజలు చేసుకొని లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి ఆశీసులు, పార్వతీ పరమేశ్వరుడు ఆశీసులు, సకల సౌభాగ్యాలు పొందుదామండి. పండుగలు, వ్రతాలు గురించి ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ ద్వారా తెలియపరచండి. శ్రీ మాత్రే నమః.